ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు మన పేరెంట్స్ మనకి కొన్ని డబ్బులు ఇస్తూ ఉంటారు సేవ్ చేసుకోమని కదా. అవి సేవ్ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకోమని డబ్బులు ఇస్తూ ఉంటారు. మనం చాలాసార్లు డబ్బులు కూడా పెట్టుకుంటాం. ఆ డబ్బులతో మనకిష్టమైనవి, మన సెల్ఫ్కి మనకి ఏం కావాలో అవి కొనుక్కుంటూ ఉంటాం. ఇంకా కొన్నిసార్లు మనమే డబ్బులు సంపాదిస్తూ ఉంటాము, జాబ్ చేస్తూ ఉంటాము, డబ్బులు సంపాదిస్తూ ఉంటాము. ఆ డబ్బులతో మన సెల్ఫ్కి మనకు ఏం కావాలో అవి కొనుక్కుంటూ ఉంటాం. మన నీడ్స్ ఏంటో అవి కొనుక్కుంటూ ఉంటాం. కానీ మన దగ్గర ఉన్న ధనముతో ఎప్పుడైనా దేవుని సేవకు, దేవుని పనికి ఇవ్వాలని ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? పరిశుద్ధ గ్రంథంలో 2వ సమూయేలు 24:24 చదువుకుందాం. రాజు, నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును. వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 80 తులముల వెండికి కొనెను. హల్లెలూయా. ఇక్కడ దావీదు దేవుని కోసం ఒక బలిపీఠం కట్టించాలని అనుకున్నాడు. అయితే ఆయన ఒక ల్యాండ్ కొనాలని అనుకున్నాడు, భూమి కొనాలి అనుకున్నప్పుడు అరౌనా అనే వ్యక్తి దగ్గర ఆయన భూమిని తీసుకుంటా ఉన్నాడు. ఆ భూమిలో దేవునికి బలిపీఠం కట్టించాలని, ఆయనకు బలులు అర్పించాలని దావీదు ఆశపడ్డాడు. అయితే ఈ అరౌనా అంటా ఉన్నాడు, నేను దాన్ని నీకు ఫ్రీగా ఇస్తానయ్యా, ఫ్రీగా తీసుకో, నువ్వేం డబ్బులు ఇవ్వని అవసరం లేదు అని అరౌనా అనే వ్యక్తి చెప్తా ఉన్నాడు. అప్పుడు దావీదు అంటా ఉన్నాడు, ఉచితంగా తీసుకొని నేను దేవునికి ఇవ్వను, నేను వెల చెల్లిస్తాను, వెల కట్టి దేవుని కోసం అది కొంటాను అని చెప్తా ఉన్నాడు. చాలాసార్లు మన లైఫ్లో కూడా మనం అంటూ ఉంటాము, అది మా తాత కట్టించింది, ఇది మా నాన్న కట్టించింది, నా కోసం కట్టించింది అని. ఎందుకు వాళ్ళ పేర్లు చెప్తామంటే వాళ్ళు ప్రయాసపడి వాళ్ళ ధనాన్ని ఉపయోగించి మన కోసము అవి కట్టించారు కాబట్టి. ఇన్ ద సేమ్ వే దేవుని కోసము నువ్వు ఏ పని చేస్తూ ఉన్నావో అది నీ ధనాన్ని ఉపయోగించి చేయాలి. ఉచితంగా దేవుడు మనకు అన్నీ ఇస్తూ ఉన్నాడు. అలా అని దేవునికి మనము ఉచితంగా వచ్చినవి లేకుంటే అవసరం లేని వాటితో దేవుని సేవ చేయకూడదు. దేవుని పరిచర్య నీ బలముతో, నీ శక్తితో నువ్వు జరిగించినప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని కూడా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.